హరి ఓం. ప్రియ హిందూ బంధువులందరికీ కూడా మీ యొక్క గోమిత్ర ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు మీ భారత మహారాజ్ ప్రేమాశలు తెలియజేసుకుంటూ, ఏదైతే మనందరం కూడా సనాతన ధర్మం అని చెప్తున్నామో, ఈ సనాతన ధర్మానికి అతి ముఖ్యమైనటువంటి మూల స్తంభం ఏదైతే ఉందో అది గోమాత. గోమాత మన తల్లి తర్వాత తల్లి. మీ అందరికీ తెలుసు, తల్లి పాలు లేకపోతే మనం గోమాత పాలు తాగి మనందరం కూడా జీవనం కొనసాగిస్తున్నాం. ఒక పాలే అనుకుంటే అది భ్రమ. పాలు ద్వారా తయారైనటువంటి ఉత్పత్తులు ఎన్నో వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి తల్లిని మనందరం కూడా చంపేస్తుంటే కల్లారా చూస్తూ మనం ఊరుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా హిందువులందరూ కూడా ప్రతిఘటించి గోమాతను రక్షించుకోకపోతే ఖచ్చితంగా ఏ దేశంలో అయితే గోవు ఉండదో ఆ దేశం అల్లకొల్లాలం అవుతుంది. ఇది 100% నిజం. కాబట్టి మీరు ఆల్రెడీ ఈ యొక్క సంఘటన మీరు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏవైతే కొన్ని గల్ఫ్ కంట్రీస్ కూడా ఉన్నాయో ఈ కంట్రీస్లో కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా గోవు ఉంటే అక్కడ భూగోళం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసిన సత్యం. రాబోయే రోజుల్లో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించుకుంటే మనమందరం కూడా గోవులు రక్షించబడాలి. ఈ గోవులు రక్షించబడాలంటే ఖచ్చితంగా సనాతన హిందూ ధర్మ జాతీయ సాధన బోర్డు అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి హిందువులందరూ కూడా దీన్ని గుర్తెరగాలని చెప్పి కోరుకుంటూ గోమాతకి జై.